ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు లయన్స్ క్లబ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజేష్ షా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్టీయూ భవన్లో వరద బాధితుల సహాయార్థం జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. దాదాపుగా 100 మంది బాధితులకు ఆహార పదార్థాలు, వంట సామాగ్రి, దుస్తులు పంపిణీ చేశారు. ప్రభుత్వం తరపున కూడా STRF నామ్స్ ద్వారా బాధితులకు రెవెన్యూ శాఖల అంచనాల మేరకు కొంత ఆర్థిక సహాయం అందినట్లుగా తెలిపారు. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ నిర్వాహకులకు నమస్కరిస్తున్నాను. అఖిల్ మహాజన్ గారికి సో ఈ యాక్చువల్గా చాలా అవసరమే ఇటువంటి ప్రోగ్రామ్ కూడా చేయాలి. ఎందుకంటే మొన్న వరదలో చాలా వరకు ఇళ్ళలో ఇట్లా నీళ్ళు అక్కడ వచ్చి మళ్ళీ ఇటువంటి ఏవైతే సరుకులు ఉన్నాయో అవి అన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. సో దానికి ఇది ఒక ఇమీడియట్ రిలీఫ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. మన రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఎవరెవరికి ఏవైతే ఇల్లు డ్యామేజ్ అయినాయో వాటికి కొంత రిలీఫ్ SDRF నామ్స్ ప్రకారం కూడా మీకు డబ్బులు కూడా ప్రాసెస్ చేయడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎవరైతే 70-80 కుటుంబాలు మన జిల్లాలో ఇల్లు డ్యామేజ్ అయినాయి వాటికి మనం SDRF నామ్స్ ప్రకారం ఎంత కొంత అయినా ఏవైతే ఖర్చు ఉంటాయో వాటికి సంబంధించిన కూడా మనం బిల్స్ ప్రాసెస్ చేయడం జరిగింది. అవి కూడా తొందరగానే క్లియర్ అయ్యి మీ అకౌంట్లో జమ అవుతాయి. సో అవి యొక్క మన సహకారం కూడా ప్రభుత్వం ఆదేశాల మేరకు కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము ఇప్పుడు వరదలు వచ్చినాయి. ఆ వరదల్లో గవర్నమెంట్ కూడా చాలా అంటే గవర్నమెంట్ నుంచి మనకి చాలా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అండ్ చాలా ఎక్కువ సపోర్ట్ వచ్చింది. అది రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా వాళ్ళ చేతులు ఉండేది. మనం మొత్తం దానిపైన దృష్టిలో పని చేసాం. ఇప్పుడు ఇట్లయినా యాక్టివిటీస్ వచ్చినప్పుడు యాక్ట్ ఆఫ్ గాడ్ అయినప్పుడు ఇట్లయినా సిటిజన్స్ కోఆపరేషన్ కూడా చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఆ సిటిజన్స్ కోఆపరేషన్ NGOs ప్లస్ ఇట్లయినా క్లబ్స్ లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ వీళ్ళు కూడా ముందు వచ్చినప్పుడు చాలా మంచి ఉంటుంది. చాలా మంచి గొప్ప కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు గవర్నర్ గారు కూడా ఇక్కడ లయన్స్ క్లబ్ గవర్నర్ గారు కూడా కరీంనగర్ నుంచి ఇక్కడ వచ్చి విక్టిమ్స్కి ఐడెంటిఫై చేసి ఎవరైనా వరదలు విక్టిమ్స్ ఉన్నారు, ఎవరైనా కొంచెం హంగర్ రిలీఫ్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకని హంగర్ రిలీఫ్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఎన్విరాన్మెంట్ అయితే తెలిసినటువంటిదే, ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంది. మన మానవాళికి అది మనుగడకు ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి